Hi everyone, how are you? I think after a long time I'm posting a video on my YouTube channel. Due to some personal reasons, I did not do any vlogs. But tomorrow Varamahalakshmi festival, I have some personal connection bond with this festival because I'm so connected with Amavaru. So I thought I want to share all my celebration preparations, all those things with you guys. That's the reason I'm taking vlog today. Totally this Varma Lakshmi total 2 parts I can post. In first part like preparations, నేను ఏం చేస్తున్నాను, ఏం పర్చేస్ చేశాను, ఏమేం కొన్నాను, సో ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. సెకండ్ పూజా విధానం, మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వాయనం తీసుకునే వరకు నేను నన్ను ఎవరెవరు పిలిచారు, నేను ఎవరిని పిలిచాను, పూజ ఎలా చేసుకున్నాను, సో అవన్నీ సెకండ్ పార్ట్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే ప్రిపరేషన్ వ్లాగ్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరందరూ వెళ్ళి ఆ వ్లాగ్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, టుడే ఆల్సో ఐఎమ్ నాట్ కీపింగ్ వెల్. ఐ హ్యావ్ హెవీ ఫీవర్ అండ్ థ్రోట్ కంజెషన్, పెయిన్, cold, cough, everything, but still I don't want to miss this chance to celebrate with you guys my Varamahalakshmi. Okay, please watch this vlog, support me, please do comment. Okay, బయటేమో హెవీగా రైన్ పడుతుంది. ఇప్పుడే జస్ట్ హెడ్ బాత్ చేశాను, తల కూడా ఆరలేదు, ఫీవర్ ఉంది హెవీ, బట్ స్టిల్ హెడ్ బాత్ చేశాను. ప్రిపరేషన్స్ అప్పుడు కూడా అన్నీ ఉంటాయి కదా, దేవుడు ఇవన్నీ ముట్టుకోవాల్సి ఉంటుంది. సో 3 times హెడ్ బాత్ చేయాలన్నమాట. ప్రిపరేషన్స్ అప్పుడు, ఈవినింగ్ శారీ డ్రైపింగ్ అప్పుడు, మార్నింగ్ పూజకి యాజ్ యూజువల్ ఎలాగో చేస్తాము. సో 3 times బాత్ మ్యాండేటరీ. సో ఫస్ట్ టైం అయింది, అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉన్నాను. బయట వర్షం వేరే ఉంది. సో ఈ వర్షంలో అఫ్కోర్స్ రైన్ ఆల్సో ఈజ్ మై ఫేవరెట్. నాకు ఇష్టమైన రైన్లో నాకు ఇష్టమైన ఫెస్టివల్ వరమహాలక్ష్మి సెలబ్రేషన్. ఫీలింగ్ సో హ్యాపీ. కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ చేసింటే మచ్ మోర్ హ్యాపీ. సో ప్రిపరేషన్స్ అంటేనే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది క్లీనింగ్ అనమాట. సో నేను వరమహాలక్ష్మి అంటే మొత్తం A to Z మొత్తం అంతా క్లీన్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ అయితే నేను అర్బన్ క్లబ్ బుక్ చేసుకున్నాను అనమాట. బట్ దిస్ ఇయర్ అర్బన్ క్లబ్ బుక్ చేయలేదు, నేనే చేసుకున్నాను. సో రైట్ ఫ్రమ్ వాషింగ్ ఆల్ ద బ్లాంకెట్స్ టు మ్యాట్స్, బ్లాంకెట్స్, కర్టన్స్, సోఫా కవర్స్, ఎవ్రీథింగ్ దాంతో స్టార్ట్ చేశాను అనమాట నా సెలబ్రేషను. సో అన్నీ కొన్ని హ్యాండ్ వాష్ చేశాను, కొన్ని మిషన్కి వేసాను. కర్టన్స్ అయితే మిషన్కి వేస్తే పాడవుతాయని హ్యాండ్ వాష్ చేశాను అనమాట. హ్యాండ్ వాష్ చేసి, వర్షం వేరే ఉంది 2 days నుంచి, సో అన్నీ బయట ఎండలో ఆడేసి తీసుకుని వచ్చి ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకున్నాను, ఈవినింగ్ వేద్దాము అనేసి. ఆ తర్వాత కొంచెం పర్చేజింగ్ ఉందా. సో ఈ ఫెస్టివల్కి ఎంత పర్చేస్ చేసినా సంథింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ బ్యాంగిల్స్ కొంచెం హెల్త్ అప్సెట్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. బట్ స్టిల్ ఐ నీడ్ సమ్ మోర్ ఐటమ్స్. సో పర్సనలీ ఐ వెంట్ టు షాప్ అండ్ ఐఎమ్ పర్చేసింగ్ ఇట్ హియర్. అండ్ శారీస్ అయితే నేను చాలానే కొన్నాను, ఆల్మోస్ట్ లైక్ 5 to 6 శారీస్. బట్ వాటిలో ఏదైనా ఒకటి అమ్మవారికి కట్టాలి, డ్రేప్ చేయాలి అనుకున్నాను. కానీ బట్ అట్లా లాస్ట్ మూమెంట్లో నాకు ఎందుకో ఇంకొంచెం బెటర్గా ఏదైనా చూస్తాము అన్న పర్సనల్గా ఆ శారీ కోసం వెళ్ళాను. ఫైనలీ నేను ఈ శారీని సెలెక్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్యూర్ గ్రీన్ విత్ మిల్క్ వైట్ శారీ, మొత్తం బుట్టాస్ వచ్చాయి, చాలా బాగుంది. కడితే కూడా చాలా కలగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఏమో నాకు పర్సనల్గా చాలా అంటే చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. చూపిస్తున్నాను కదా, ఇది పళ్ళు అనమాట, ప్యూర్ అంతా వచ్చింది గ్రీన్, చాలా బాగుంది. అసలు ఫ్యాన్సీ ఉంది, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది. ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది, టోటల్ శారీ అంతా బుట్టాస్ వచ్చాయి అనమాట. గ్రీన్ బార్డర్, ఫ్యాబ్రిక్ టచ్ చేసి చూస్తే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. శారీకి 1 side కుచ్చిళ్ళు కూడా ఇచ్చేసారు. సో అది అమ్మవారికి కడదామనే ఉద్దేశంతో తెచ్చుకున్నాను. ఆ తర్వాత నేను ఏం డ్రైప్ చేసుకోవాలి మార్నింగ్ అన్న ఉద్దేశంతో 2 శారీస్ పెట్టుకున్నాను. మార్నింగ్
పూజలో కూర్చున్నప్పుడు ఒకటి, ఈవినింగ్ వాయినాలు ఇచ్చేటప్పుడు ఇంకొకటి అన్న ఉద్దేశంతో నేను ఏదైనా హరీబరీగా చేయను అనమాట. ఏదైనా ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది. సో ఆ ప్రీ ప్లాన్లో భాగంగానే సో ఈ 2 శారీస్ పెట్టుకున్నాను. ఇందులో ఏదైనా ఒకటి మార్నింగ్ పూజకి, ఈవినింగ్ అలాంగ్ విత్ జ్యువెలరీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నో టెన్షన్, నో హరీబరీ, ఆరాంగా పూజ టైంకి ఏది, ఈవినింగ్ ఏది అనేసి సెట్ చేసి పెట్టుకున్నాను. సో నాకు ఇలా ఉండడమే ఇష్టం అనమాట. ప్లాన్డ్గా ఉండాలి ఏదైనా కదా, హరీబరీ ఉండకూడదు. హరీబరీ చేస్తే సంథింగ్ ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వద్దు అన్న ఉద్దేశంతోనే ఓపికగా ప్లాన్డ్గా ముందు రోజే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నాకు అదేవిధంగా స్వీటీకి, వరమహాలక్ష్మి అంటే అమ్మవారు కదా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, వాయిస్ కొంచెం బాగాలేదని చెప్పాను కదా, సో దానివల్ల అనమాట. సో ఇది వచ్చేసి ఈ డ్రెస్సెస్ స్వీటీ కోసమని సెట్ చేసి పెట్టాను. స్వీటీకి కూడా మార్నింగ్ పూజకి అన్నీ గోల్డ్ వేసి, ఈవినింగ్ మళ్ళీ తనకు ఒక ఈ డ్రెస్ వచ్చేసి పర్సనల్గా కస్టమైజ్ చేయించాను అనమాట. మంచిగా శారీ కొని దాన్ని కస్టమైజ్ చేయించాను. వేసిన తర్వాత టుమారో పూజ వ్లాగ్లో పెడతాను, చూసి ఎలా ఉందో చెప్పండి. సో మార్నింగ్ పూజకి ఇవన్నీ గోల్డ్ అంతా సెట్ చేసి పెట్టాను. ఈవినింగ్ పూజకి అది సర్ప్రైజ్ అనమాట. ఈవినింగ్ పూజకి నేను ఏం డ్రైప్ చేస్తున్నాను స్వీటీకి అనేది సర్ప్రైజు. అది పూజలో మీరే చూడండి. ఇదైతే మార్నింగ్ పూజకి అనమాట. మార్నింగ్ పూజ అంటే ట్రెడిషనల్గా ఉండాలి కదా, సో ట్రెడిషనల్ వేర్లోనే రెడీ చేస్తాము అన్న ఉద్దేశంతో సో నాకి స్వీటీకి అంతా రెడీ చేసి పెట్టానమాట. వరమహాలక్ష్మి అంటేనే ఆడవాళ్ళు చాలా కళగా కనిపించాలి కదా, సో అన్నీ సెట్ చేసి పెట్టాను నాకి, స్వీటీకి. ఆ తర్వాత కమింగ్ టు కిచెన్. సో ఈ ఇంట్లో మనం ఎంత సెలబ్రేషన్కి ఎన్ని ఐటమ్స్ ఉన్నా, ఏం తెచ్చిపెట్టుకున్నా, కిచెన్ అనేది నీట్గా లేకపోతే నాకు అసలు ఏ పని ఫుల్ఫిల్గా చేసినట్టు ఉండదు అనమాట. సో కిచెన్ అనేది నీట్గా ఉంటే అన్నీ ఏ పని చేయకపోయినా ఎందుకో ఆ మనశ్శాంతి అనేది నాకు అలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ కిచెన్ అయితే ఎంటైర్ A to Z మొత్తం కబోర్డ్స్ అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టానమాట. సో ఎక్కడ చిన్న మరక అనేది కూడా లేకుండా నీట్గా, యాజ్ యూజువల్ డైలీ కూడా ఇలాగే పెట్టుకుంటాను. బట్ ఫెస్టివల్ అంటే ఇంకొంచెం ఎక్కువ డీప్ క్లీనింగ్ ఉంటుంది కదా, సో అలా అన్నీ సెట్ చేసి పెట్టారనమాట. వన్స్ నాకు కిచెన్ అనేది నీట్గా ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ఏ పని అయినా చేసేయచ్చు అనిపిస్తుంది. సో కర్టన్స్ కూడా అన్నీ వేసేసాను అనమాట, వాష్ చేసినవన్నీ. కిచెన్ నీట్గా ఉంది. తర్వాత అరేంజ్మెంట్స్ చూస్తున్నాను. సో అమ్మవారిని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి ఈ విధంగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఈసారి పూజ రూమ్లో కాకుండా హాల్లో సెట్ చేసి పెడతాము అనేసి ఇలా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఆర్చ్ తెచ్చి బ్యాక్ డ్రాప్లో ఏదైనా మంచి డిజైన్ పెట్టి చేద్దామని ప్లాన్ అయితే ఉంది. బట్ ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, రేపు పూజ వీడియోలో మీరే చూడండి. తర్వాత రేపు ఈవినింగ్ వాయినాల కోసం ముత్తైదులకి వస్తారు కదా, వాళ్ళ కోసం అనేసి బ్యాంగిల్స్ ఎక్సలెంట్ కలర్స్ ఆర్డర్ ఇచ్చానమాట. చాలా మంచి క్వాలిటీ. మట్టి గాజులే ఇవ్వాలి ఈ ఫెస్టివల్కి, వేరే గాజులు ఏది ఇవ్వడు. మట్టి గాజులు అలాంగ్ విత్ వెల్వెట్ కోటింగ్ ఉంది. అలాగే బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి పెట్టాను. నెక్స్ట్ బ్లౌజ్ పీసులు కూడా అండి సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాయనంలో ఇవ్వడానికి. చెప్పాను కదా, ఏదైనా నాకు ఒక ప్లాన్డ్గా ఉండాలి, హరీబరీగా ఉండకూడదు. సో నీట్గా పెట్టుకుంటే టెన్షన్ లేకుండా వచ్చిన వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి పసుపు కుంకం పెట్టి వాయనం ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో అన్నీ ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా ఇవి ఇలా పెట్టి నెక్స్ట్ వాయనంలోకి ఏమేమి ఇస్తాము, శనగలు, అలాగే పసుపు కుంకుమ, పూలు, పండ్లు ఇవన్నీ ఇస్తాం కదా, వాటి కోసము ఇలా అన్నీ ఇలాగే ఈ బ్లౌజ్ పైన ఇవ్వలేం కదా, బ్లౌజ్కి మరక అనేది మెత్తుకుంటుంది. సో వాటి కోసం అనేసి ఈ పూలు పండ్లు పెట్టుకోవడానికి, అలాగే శనగలు నానబెడతాం కదా, అవన్నీ పెట్టుకోవడానికి ఈ కవర్స్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ కవర్లో ఇవన్నీ పెట్టి ఈ కవర్ పైన బ్లౌజ్ పీసు అలాంగ్ విత్ బ్యాంగిల్స్ అనేది పెట్టిద్దామని ప్లాన్ ఉందనమాట. సో ఆ కవర్లోకి ఏమేమి ఆకు, ఒక్కలు అనేది దొరకలేదు నాకు ఎక్కువగా. సో ఒక్క పట్లమే తెచ్చాను. పసుపు కుంకం ప్యాకెట్స్ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో గైస్ చూసారు కదా, ఇది నా ప్రిపరేషన్ వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ పూజా వ్లాగ్. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బై బై.